కేటీఆర్ ఒక జోకర్ అయిపోయాడు. ఓ డ్రామా వేసుకొని డ్రామా రావైపోయాడు. ఏంటంటే ఓ డ్రామా వేస్తే ప్రజలు నవ్వుతారు కానీ సీరియస్గా తీసుకోరు. ఈ డ్రామా రావు కష్టపడి ఎదిగిన వ్యక్తి కాదు, రాజకీయాలలో కింది స్థాయి నుంచి పైకొచ్చిన వ్యక్తి కాదు. తండ్రి పేరు చెప్పుకొని తండ్రి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలను ఎలాగైతే వంచించి మోసం చేసి జలమండలో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు ఎలాంటి ఆర్థిక పరిస్థితి లేని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 1500 కోట్ల ఆ పార్టీ నిధి ఉంది. వీళ్ళు 1000 కోట్లల్లా వీళ్ళ బావ ఈ డ్రామారావు వాళ్ళ చెల్లెమ్మ వాళ్ళు 1000 కోట్లకు ఎదిగి ఆ డబ్బులను యూట్యూబర్లకు, పేపర్ వాళ్ళకు, పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వాళ్ళకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచిన నుంచి దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక్కసారి వినండి డ్రామారావు గారు, మీ చరిత్ర మీరు తెలుసుకోండి. కొడంగల్కి వెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డి గారు అనే ముఖ్యమంత్రి గారిని సవాల్ చేసేంత మీ చరిత్ర కాదు. అతను రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీగా ఇండిపెండెంట్గా గెలిచిండు, ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచిండు. ఎలాంటి వారసత్వం లేకపోయినా కానీ ఎంపీగా పార్లమెంటుకి పోయి అసెంబ్లీలో కొట్లాడి తెలంగాణ ప్రజల తరపున పోరాటం చేసి మీ నియంత పరిపాలనను ఏదైతే తెలంగాణ ప్రజలు 15 సంవత్సరాలు మీరు ఎలాగైతే వంచిస్తుందో దాని నుండి విముక్తి చేసిన ఒక ఉద్యమకారుడు, ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. అనేక వాగ్దానాల్లో మంచి పనులు చేసే సందర్భంలో 10 ఏళ్లలో మీరు 8 లక్షల కోట్లు అప్పు చేతిరి, కాళేశ్వరానికి 1 లక్ష కోట్లు తగలబెడితిరి, ఇలా మంచిగున్న సచివాలయాన్ని కడితిరి, ఇంకా 30 ఏళ్ళు ఉన్నదాన్ని కలెక్టర్ ఆఫీసులు కడితిరి. ప్రతి ఒక్క ఆఫీసులు కట్టి కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతిలో కాలి కుండనిచ్చిపోయి కూడా నువ్వు ఇలా విమర్శిస్తున్నావు కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఎలాగ వీళ్ళు మంచి పనులు చేయాలని ఉన్న ఉద్దేశం ఉన్నా చేయడానికి డబ్బు లేదని చెప్పి ఎక్కడ అప్పు అడిగిపోదామన్నా మీ అయిన తీసిన ఫైలే ఉంది, ఏడిపోయినా కానీ మీ ఫైలే ముందుకేస్తాను, ఆ అప్పు కట్టు కొత్త అప్పు ఇస్తామంటారు. ఇన్ని తెలిసిన డ్రామారావు ఏమి తెలియనట్టు 100 గుడ్లు తిన్న ఏదో రాబందో అటో గాలివానకు కొట్టుకపోయినట్టు నువ్వే దొంగ అని వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నావు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద సవాల్ చేస్తున్నావు నువ్వు కొడంగల్లో రాజీనామా చేయని. అయినా కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి కనుక మరి నువ్వా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నీకు ఆ సవాల్ చేసే అర్హత ఉందా? ఇవాళ కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, మెదకు నియోజకవర్గ పట్టభద్రుల నుండి ఇవాళ నువ్వు ఒక బలహీనమైన వ్యక్తిని పెడితివే. నువ్వు బలమైన వ్యక్తిని ఎందుకు పెట్టలేదు? 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఒక బలహీనమైన వ్యక్తిని పెట్టి బీజేపీ గెలవాలనే ఒక సదుద్దేశంతో నువ్వు వాళ్లకు మద్దతు ఇస్తున్నావు. అధికారులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు రైతులకు నల్ల చట్ట వ్యతిరేక చట్టాలు తెచ్చినా కూడా ఆ రోజు కూడా నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తేవి. అనేక సందర్భాలలో లోక్సభలో నీవు బీజేపీకి సపోర్ట్ చేసినావు. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఉన్నది అనే ఒక కంకణం కట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతోమంది ఉన్నారు. ఆ 4 నియోజకవర్గాలలో 4 జిల్లాల్లో ఎందుకు నువ్వు బీసీలకు ఇవ్వలేదు? ఎందుకు నువ్వు ఎస్టీలకు ఇవ్వలేదు? ఎందుకు నువ్వు బలమైన వ్యక్తికి ఇవ్వలేదు? నువ్వు నిజంగా పోరాటం చేయాలనుకుంటే అక్కడనేమో బలహీనమైన వ్యక్తిని పెట్టి కొడంగల్కి వచ్చి నువ్వు దమ్ముంటే రాజీనామా చేయమంటావా? అరే నువ్వు కొంచెమైనా బుద్ధి ఉన్నానే కేటీఆర్? మేము గెలిచే 13-14 నెలలు అవుతుంది. నువ్వు ఇచ్చిందే మాకు ఖాళీ కుండ ఇచ్చినావు. మేము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి మాకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఒకటే బడ్జెట్ పెట్టినాం, ఇంకా 4 బడ్జెట్లు ఉన్నాయి. మేము ఒకవేళ ఈ 4 ఏళ్లలో తప్పులు చేస్తే మేము ప్రజలకు పనులు చేయకపోతే మాకు వచ్చే ఎన్నికలలో బుద్ధి చెప్తారు. కానీ ఇప్పుడే నువ్వు రాజీనామాలు చేయి, నన్ను ఎప్పుడు తొందరగా గెలిపించాలి, నీ ముఖ్యమంత్రి కావాలని నువ్వు పగటి కలలు కలమాకు. నీకు అంత అర్హత లేదు. నువ్వు చేసిన అప్పుకు ఈ తెలంగాణ ప్రజలకు నువ్వు ముక్కు రాకి నువ్వు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో తిరగాలి. 8 లక్షల కోట్లు ఎందుకు చేసినావు? ఎవరిని ఉద్ధరించడానికి చేసినావు? నువ్వు ఎంత సంపాదించుకున్నావు? అంతకుముందు నీ ఆస్తి ఎంత, ఇప్పుడెంత కూడా నువ్వు శ్వేతపత్రం ద్వారా తెలంగాణ రాష్ట్రాలకు చెప్పి ప్రజలకు చెప్పి నువ్వు అప్పుడు ప్రజలకు రావాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొని ముందుకు వస్తుంది. ఒక రోజు వెనకైనా, ఒక నెల వెనకైనా, ముందైనా ఇంకా చేయడానికి అవకాశం ఉంది. అన్ని పనులు చేసే మేము ఎలక్షన్లకు వస్తావు. ఇప్పుడే నువ్వు ముఖ్యమంత్రి గారి మీద సవాలు చేసే అంత అర్హత కానీ చరిస్మా కానీ లేదని తస్మత్ జాగ్రత్త. నువ్వు ఫస్ట్ నీ దుకాణాన్ని నువ్వు మంచిగా చక్కదిద్దుకోవాలని మేము కోరుతున్నాం.